తేడా వస్తే పదింతలు ఎక్కువ తిట్టమన్న పెద్ద మనిషి, మాట తప్పితే మైకు ముట్టుకోనన్న పెద్ద మనిషి ఎంతో కాలం దాక్కోడులేండి. తొందరలోనే ఆయన ఇంకో సినిమా రిలీజ్ కాబోతుంది గనక పొట్టు తీసి గట్టున పెట్టి మళ్ళీ మన ముందుకు వస్తారు. మనవి కాని బరువు బాధ్యతల్ని మనకు అంటగడతారు. సరే, అతని విషయం పక్కన పెట్టి ఈ వార్ 2 విషయానికి వస్తే, సినిమా అదిరిపోయిందని కాలర్ ఎత్తడం కాదు, కాలర్తో పాటు సినిమా కూడా కంబైన్డ్గా ఎత్తిపోయినట్టు అయ్యింది ఈ మూవీ పరిస్థితి. నేను కూలీ మీదనే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదంటే ఇంకా ఈ వార్ 2 మీద ఇంకెంత తక్కువ అంచనాలు పెట్టుకొని ఉంటానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా ఈ మూవీ నాకు నచ్చలేదంటే ఏ రేంజ్లో ఈ మూవీ నన్ను డిసప్పాయింట్ చేసి ఉంటుందో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. వైఆర్ఎఫ్ స్పైవర్స్లోకి మన ఎన్టీఆర్ అడుగుపెట్టినందుకు ఆనందపడాలో, ఆ స్పైవర్స్ ఒక మునిగిపోతున్న పడవని గ్రహించక అనవసరంగా ఎన్టీఆర్ అందులోకి దూకాడని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు. తెలుగులో చూస్తే హృతిక్ వాయిస్ మిస్ అవుతానేమోనని, అదే హిందీలో అయితే ఇద్దరు వాయిస్లో ఉంటాయని చెప్పి నేను హిందీ వర్షన్నే చూడడం జరిగింది కనుక తెలుగు డబ్బింగ్ బాగా చేశారా లేదా అన్న దానిపై నేనేం మాట్లాడలేను. ఇక హిందీ వర్షన్కి వస్తే ఎన్టీఆర్ హిందీ డబ్బింగ్ చాలా బాగా చెప్పుకున్నారు. ఒక బాలీవుడ్ యాక్టర్ ఎంత ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడతారో అంతే ఫ్లూయెంట్గా ఎన్టీఆర్ కూడా హిందీలో మాట్లాడారు. అంతే. ఇంతకు మించి ఈ మూవీకి గాను ఎన్టీఆర్ని అప్రిషియేట్ చేయడానికి నా దగ్గర వేరే రీజన్స్ ఏమీ లేవు. స్టార్టింగ్లో ఒక హీరో విలన్ని ఇంప్రెస్ చేయడం కోసం కొన్ని టాస్కులు చేస్తాడు. ఆ టాస్క్లలో ఒక చాలా బాధాకరమైన టాస్క్ కూడా ఉంటుంది. అయినా కూడా విలన్తో చేతులు కలపడానికి ఆ బాధాకరమైన టాస్క్లో పాలు పంచుకున్న హీరో ఆ టాస్క్ కోసం తన ప్రాణాలను వదులుకున్న మనిషి యొక్క త్యాగానికి ఏమాత్రం విలువ లేకుండా పోయేలా ఒక తెలివి తక్కువ పనిచేసి దొరికిపోతాడు. ఏం రేటింగ్ అండి ఇది! ఒక పక్కేమో రాయ్ ఏజెంట్స్ అందరూ మానవాతీత శక్తులున్న సూపర్ హీరోస్లు అన్నట్టుగా చూపించడం, ఇంకో పక్కేమో ఆ హీరోలని వెంగలప్పలను చేసి అన్ఇంటెన్షనల్ కామెడీని జనరేట్ చేయడం. ఏం పద్ధతి అండి ఇది! ఈ మూవీ నిండా ఉన్నవన్నీ యాక్షన్ సీక్వెన్సెసే. అట్ ద సేమ్ టైం ఈ మూవీకి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ కూడా ఆ యాక్షన్ సీక్వెన్సెసే. ట్రైన్స్, ఫ్లైట్స్, బోట్స్, కార్స్ ఇలా రకరకాల మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ని ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వాడేసుకున్నారు. మళ్ళీ అందులో కూడా సంతృప్తి దొరక్క పైత్యం తారాస్థాయికి చేరుకోవడంతో ట్రైన్ మీద కార్లని, రేస్ ట్రాక్ల మీద బోట్లని నడిపారు. అసలు ఈ అద్భుతమైన ఐడియాలు ఎవరికి వస్తున్నాయో తెలియదు కానీ ముందు వాళ్ళని పీకేస్తే కానీ ఈ స్పైవర్స్ బాగుపడదు. అయినా ఐడియాలని యాక్సెప్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఐడియాలను ఇచ్చిన వాళ్ళపై మాత్రం ఏమని నిందలేస్తాం చెప్పండి. పావు గంటకోసారి ఒక కొత్త దేశానికి పోవడం, ఒకవేళ మరీ గ్యాప్లెస్గా వైలెన్సే చూపిస్తున్నాం అనిపిస్తే ర్యాండమ్గా అక్కడ ఒక పాటని పెట్టేసి చేతులు దులిపేసుకోవడం. ప్రతి స్పైవర్స్ మూవీలోనూ ఇదే తంతు. యాక్చువల్గా ఈ మూవీ అంతా అయిపోయాక కాసేపు సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తుంటే అనిపించింది నాకు, ఈ మూవీలో హృతిక్కి ఎన్టీఆర్కి ఉన్న బ్యాక్ స్టోరీని బట్టి కరెక్ట్గా స్టోరీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఈ పరమరోత విహారీ ప్రోగ్రామ్ టెంప్లెట్లో కాకుండా కొంచెం కొత్తగా ఆ స్టోరీని డీల్ చేసి ఉంటే చాలా బాగుండేది కదా అని. ఎనీవే, ఆ సంగతి పక్కన పెట్టి ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, ఉన్న వాటిలో హృతిక్ అండ్ ఎన్టీఆర్ కాన్ఫ్రంటేషన్ సీన్లు అండ్ జనాబే అలీ సాంగ్ మాత్రమే కాస్త బెటర్ అనిపించాయి కానీ రిమైనింగ్ మూవీ మాత్రం నన్ను ఏ విధంగానూ ఇంప్రెస్ చేయలేదు. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ స్పైవర్స్ టెంప్లెట్ తరహా మూవీస్ అంటే ఇష్టమైతే కనుక ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ మూవీ మీకైనా ఎక్కొచ్చేమో. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.